హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి గంధమాల వ్లాగ్స్. ఈరోజు నేను షార్ట్ ఫ్రాక్ కట్ చేస్తున్నాను. దానికోసం లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకోవాలి కదా, అందుకోసమే కింది ఫ్రాక్ లెంత్ చూసుకొని ఫ్రాక్ కట్ చేసుకున్నాను. ఇంకా బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా మెజర్మెంట్ ఆల్రెడీ నేను మెజర్మెంట్ తీసుకున్నాను, దాంతో పాటే కట్ చేస్తున్నాను. ఇలా బాడీ పార్ట్ ఫస్ట్ ఫ్రాక్ది కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ బాడీ పార్ట్ 2 లేయర్స్ 4 లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇంకా అది కట్ చేసేస్తున్నాను. ఇంకా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ముందు పైన ఫస్ట్ పొర పైన నేను ఇంకా మార్క్ చేసుకుంటాను. తర్వాత ఇంకా 2 లేయర్స్గా అది తర్వాత తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుంటాను. ఇంకా దాని లెంత్ అది చూసుకున్నాను, అయిపోయింది. ఇంకా వెడల్పు కూడా ఎంత ఉండాలో అది చూసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. ఇంకా కటింగ్ మార్కింగ్ అయిపోతుంది, ఇంకా మార్క్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కట్ చేసుకుంటాను, ఆ పార్ట్ మాత్రం కట్ చేసుకుంటాను. ఇట్లా మనం మెజర్మెంట్ తీసుకున్నా కూడా మనకు కొంచెం ఫ్రాక్ లాంటిది ఏమైనా ఉంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే దాంతో పాటు ఒకసారి మనం మెజర్మెంట్ తీసుకున్న దాంతో పాటు అది కూడా మెజర్మెంట్ చూసుకుంటూ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు నాది బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇంకా కింద ఫ్రాక్ కటింగ్ కూడా అయిపోయింది. లైనింగ్ది అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మెయిన్ క్లాత్ ఉంటుంది కదా. నేను దీనికోసం నాకు ఇచ్చిన కస్టమరు క్రష్ శారీ ఇచ్చారు. ఇంకా క్రష్ శారీ కోసము స్టిచ్ చేస్తున్నా, శారీతోటి షార్ట్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఇలా బ్యాక్ నెక్ అనండి, బ్యాక్ నెక్ మార్క్ చేసుకున్నాను. 2 డీప్ రౌండ్ నెక్స్ అండి. ఇంకా కటింగ్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలానే ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేసుకోవాలి, ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను. ఇంకా 6.5 పెడుతున్నాను. కొంచెం ఫ్రంట్కు డీప్ కావాలనుకో డీప్ పెట్టుకుంటారు, లేకపోతేనేమో షార్ట్గా ఉన్నా పర్లేదంటే షార్ట్గా పెట్టుకుంటారు. అది అయిపోయింది. ఇంకా మెయిన్ క్లాత్ వేసుకొని ఇంకా ఫ్రాక్ కటింగ్, ఫ్రాక్ కూడా ఫోర్ లేయర్ లాగా వేసుకోవాలి. ఇది వేసుకొని లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇంకా చూడండి, నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా కింద ఫ్రాక్ ఇక్కడ జాయింట్ వస్తుంది కొంచెము, ఇంకా ఆ జాయింట్ మాత్రం మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా బాడీ పార్ట్ కూడా సేమ్ 4 లేయర్ లాగా వేసుకోవాలి. బాడీ పార్ట్ కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంక ఇది కూడా కట్ చేసుకున్నాను. ఇక బ్యాక్ ఫ్రంట్ సేమ్ అదే లైనింగ్కు మెయిన్ క్లాత్ వేసి కట్ చేసుకోవాలి. అలాగా కింద స్కర్ట్ కూడా అయిపోయింది, అవి మొత్తం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు, జస్ట్ స్మాల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఇంకా సేమ్ అలాగనే స్మాల్గా కట్ చేసేసుకుంటున్నాను. చిన్న హ్యాండ్స్ 5 ఇంచ్ పెట్టాను, ఫోల్డింగ్కు ప్లస్ స్టిచ్చింగ్కి పోవాలి కాబట్టి 4 ఇంచ్ వస్తుంది. ఇంకా సరిపోతుందిలే అనేసి కట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా స్టిచ్చింగ్ స్ట్రైట్ కుట్టి ఉల్టా తీయడమే అండి. ఇది మామూలుగా అయితే కొన్నిటికి క్యాన్వస్ వేయమని చెప్తారు, దాన్ని వేస్తాను. దీనికి మాత్రం జస్ట్ ఉల్టా తిప్పడమే అండి. దీనికి ఇదే బాగుందండి ఇలా చేయడము, ఈజీ అండ్ చాలా బాగా వచ్చింది. రౌండ్ షేప్స్ కూడా బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్స్ అండి. ఇంకా డబల్ కుట్ కూడా అయిపోయింది. ఇంకా నేను అలానే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా లైనింగ్ మెయిన్ క్లాత్ను అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి, అప్పుడే కొంచెం ఎక్కువ ఏం రాకుండా ఉంటుంది. నేను డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను జారిపోకుండా. ఇంకా ఇవి చాలా బాగుంటాయి క్లాత్ కూడా, కానీ కొంచెం జారిపోయినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్లు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్లు కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇంకా అయిపోయింది. సేమ్ బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ అంతే కట్ చేసుకోవాలి, కుట్టేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం కుట్టడం కూడా 2 అయిపోయినాయి. ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను 2 లేయర్స్, బ్యాక్ ఫ్రంట్ లేయర్స్. ఇంకా అటాచ్ చేసుకొని డబుల్ స్టిచ్ షోల్డర్ పైన డబుల్ స్టిచ్ చేసుకోవడమే. ఇంకా అది అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ దానికి జాయిన్ చేయాలి, బాడీ పార్ట్కి హ్యాండ్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్ జాయిన్ చేశాక ఇక హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తున్నాను. అయిపోయింది. హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ చాలా బాగున్నాయండి. ఇంకా నెక్స్ట్ నేను డోరీ కోసము థ్రెడ్ను స్టిచ్ చేశాను. ఇట్లా నేను స్టిక్ తోటే తీస్తాను, చాలా ఎంత సన్నగా అయినా చాలా బాగా వస్తుందండి ఇది. ఇంక ఇలా తీసేసుకున్నాను. ఇలా తీసేసుకొని ఇంకా నేను కింద స్కర్ట్ కూడా కుట్టు పెట్టుకున్నాను. బాడీ పార్ట్ స్కర్ట్ 2 జాయిన్ చేశాను. ఇంక ఇది ఒకటే బ్యాలెన్స్ ఉండే, దానికోసం ఇట్లా చేసుకున్నాను. కొందరేమో నిడిల్తోటి దారం పెట్టి చేస్తారు, అది వాళ్ళకి ఇష్టము. నాకైతే ఇది ఈజీగా అనిపిస్తుంది ఇలా చేసుకోవడము.
ఇంకా చేసేసాను. ఫైనల్గా డ్రెస్ కూడా స్టిచ్ చేసి పెట్టాను. ఫైనల్లీ నా ఫ్రాక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. కింద పీక చేపిస్తే